హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాటి వీడియో వచ్చేసి ఒక షాప్సీ కుర్తీ సెట్ హాల్ అండి. కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నాను షాప్సీ యాప్ నుంచి. ఇవన్నీ కూడా నాకు బిలో 400 రూపీస్కే వచ్చాయి. లాస్ట్ టైం నేను షాప్సీలో ఒక వీడియో చేశానండి. అన్నీ కూడా కుర్తీ సెట్స్ వితౌట్ దుప్పటా వస్తాయి. అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజే. ఈ షాప్సీ యాప్లో మనకు అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే దొరుకుతాయి. ఈ షాప్సీ యాప్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళదండి. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో క్లోత్స్ చూస్తుంటే ఖచ్చితంగా షాప్సీ యాప్ అయితే ట్రై చేయండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఇవాళ తీసుకునే అన్నీ కూడా 3 పీస్ సెట్ లాగా వస్తాయి. టాప్, బాటమ్ అండ్ దుప్పట క్వాలిటీ అయితే నాకు నచ్చండి. ఈ ప్రైస్కి నాకు చాలా వర్త్ అనిపించింది ఈ ప్రొడక్ట్స్ క్వాలిటీ. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ మీరు ఈజీగా షాప్సీ యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కానీ ఐఓఎస్ యాపిల్ ఫోన్స్లో కూడా ఈజీగా ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి కానీ వెళ్తే ఈ యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మంచి వైబ్రెంట్ పింక్ కలర్, కొంచెం బాందిని స్టైల్ అట్లా వస్తుంది మనకి. 3 పీస్ సెట్, టాప్, బాటమ్ అండ్ దుప్పట మొత్తం 3 పీస్ వస్తుంది మనకి. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వస్తుందండి. ఇట్లా మంచి పింక్ కలర్ పైన ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. అండ్ దీనిపైన అంతా మనకి ఇట్లాగా బాందిని ప్రింట్ అయితే వస్తుంది. పింక్ పైన ఈ వైట్ బాందిని ప్రింట్ అయితే చాలా బాగుందండి. మంచి వైబ్రెంట్ గా కనపడుతుంది. పింక్ పైన ఇట్లాంటి వైట్ అండ్ బేజ్ కలర్ తో మనకి అంతా బాందిని ప్రింట్ డాట్స్ అయితే వస్తాయి. అంటే ఒరిజినల్ బాందిని కాదు మనకి, బట్ ఇలా బాందిని డాట్స్ అయితే వస్తాయండి మొత్తం కుర్తీ పైన అంతాని. ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి మనకి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది. సైడ్ స్లిట్ వచ్చి ఫిట్ అయితే బాగుందండి. ఫిట్ కూడా నాకు బాగా అనిపించింది. స్మాల్ సైజ్ అంటే కొంచెం లూజే అయింది, బట్ నాకు బాగా అనిపించింది అండి ఫిట్. మరి అంత బాడీ హగ్గింగ్ ఉండేదానికన్నా ఫిట్ కూడా బాగా అనిపించింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. పెద్దగా ట్రాన్స్పరెంట్ కూడా ఏం లేదు. మోస్ట్లీ లైక్ మోర్ ఆఫ్ కాటనే ఉందండి ఇందులోని. పెద్దగా అంటే అంత ఇన్కన్వీనియంట్గా ఉండదు ఏమి వేసుకుంటేని. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఏంటంటే కొంచెం ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చిందండి మనకి. టాప్ వచ్చిన ప్రింట్ లాగా కాకుండా ఇట్లాగా క్రాస్గా లైన్స్ వచ్చాయి. లెహరియా టైప్లో ఇట్లా లైన్స్ అయితే వచ్చాయి మనకి మొత్తం బాటమ్ పైన అంతాని. అండ్ బాటమ్ ఏంటంటే మనకి సెమీ ఎలాస్టిక్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఫ్రంట్ సైడ్ అయితే ఎలాస్టిక్ రాకుండా ఇలా సెమీ ఎలాస్టిక్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. దీనిపైన ప్రింట్ అంతా కూడా బాగుంది. ఈ ప్రింట్ కాంబినేషన్ బాగుంది. ఇట్లాగా బాందిని అండ్ లెహరియా ప్రింట్ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. లుక్ వైజ్ చాలా బాగుంది వేసుకుంటేని. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. నాకైతే అన్నీ కూడా బిలో 400 రూపీస్కే వచ్చాయి ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మనకి ఇట్లా కొంచెం ఇదైతే ఎక్కువ మోర్ ఆఫ్ సిల్క్ టైప్లా వచ్చింది. అండ్ దుప్పటా ఏంటంటే మనకి విత్ కొంచెం తక్కువ వచ్చిందండి. లెంత్ కూడా మరీ ఎక్కువ అయితే రాలేదు, బట్ ఆక్వర్డ్ లెంత్ అయితే రాలేదండి. లెంత్ కూడా బాగుంది, పర్ఫెక్ట్ అనిపించింది లెంత్ నాకు. మరీ షార్ట్గా లేదు, అలానే మరీ లాంగ్ అయితే అట్లా కాదండి. మనకి పర్ఫెక్ట్ లెంత్ అయితే వచ్చింది దుప్పట. అండ్ దుప్పట ఏంటంటే విత్ తక్కువ వచ్చింది. కొంచెం విత్ యూజువలీ వచ్చేంత విత్ కాకుండా కొంచెం విత్ అయితే తక్కువ వచ్చింది దుప్పట. అది లెంత్ కూడా నాకు పర్వాలేదు అనిపించింది. ఈ ప్రైస్కి అయితే చాలా వర్త్ అండి ఈ సెట్. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా బాగుంటుంది, డైలీ వేర్కి బాగుంటుంది. మంచి సెటిల్ కలర్. ఇది కూడా మనకి కాటన్ బెల్ట్ టైప్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అండ్ 3 పీస్ సెట్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా కుర్తీ సింపుల్గా వచ్చాయండి. మంచి సింపుల్గా అంటే ఎక్కువ హడావుడు లేకుండా సింపుల్ ప్లెయిన్ నెక్స్తో అయితే వచ్చాయి మనకి. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ దీనికి కూడా ఇలాగా బోట్ నెక్ లాగా బ్రాడ్ నెక్ అయితే వచ్చింది. పైకే వచ్చింది కానీ ఇట్లా ఏంటంటే బోట్ నెక్ లాగా బ్రాడ్ నెక్స్ అయితే వచ్చాయండి. దీనికి ఇట్లా బ్రాడ్ నెక్ లాగా వచ్చి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ దీనిపైన ప్రింట్ కూడా బాగుండిందండి. ఇట్లాంటి కొంచెం మాస్ గ్రీన్ కలర్ పైన బ్రైట్ బ్లూ కలర్తో అండ్ వైట్ కలర్తో మనకి దీనిపైన అయితే ప్రింట్ వచ్చింది. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. లెంత్ కూడా బాగా అనిపించిందండి నాకు. నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చింది. పర్ఫెక్ట్ లెంత్ అనిపించింది నా హైట్కి. సో ఇది వచ్చేసి టాప్. లైనింగ్ అయితే ఏం రాలేదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏమనిపించలేదు. అండ్ ఫ్యాబ్రిక్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది మనకి కొంచెం కాటన్ బ్లెండ్ ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ప్యూర్ కాటన్స్ కాదండి ఇవి, మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి
ఇట్లా వచ్చిందండి బాటమ్. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ బాటమే వచ్చింది, సెమీ ఎలాస్టిక్తో మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇట్లా మంచి ఫ్లేయర్ వచ్చింది. నాకు స్ట్రైట్ కట్ బాటమ్స్ మరీ ఎక్కువ ఫ్లేయర్ కన్నా ఇట్లా కొంచెం తక్కువ ఫ్లేయర్ ఉంటేనే బాగుంటాయి అనిపిస్తుంది. సో ఇట్లా మంచి ఫ్లేయర్ వచ్చింది, స్ట్రైట్ కట్ బాటమ్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాలేదు, మనకి సెమీ ఎలాస్టిక్ బాటమ్ అయితే వచ్చిందండి. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఇది కూడా ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ బ్లెండ్ టైప్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. టాప్ అంతా సాఫ్ట్గా లేదండి, ఇందులో కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఎక్కువ ఉండింది. టాప్లో అయితే కొంచెం కాటన్ మిక్స్ అయితే ఎక్కువ ఉండింది మనకి. సో ఇలా సిల్క్ మిక్స్తో అండ్ ఇలా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. ఇలా వర్టికల్ ఐ వుడ్ మోస్ట్లీ ప్రిఫర్ ఇట్లాంటి వర్టికల్ లైన్సే, బికాజ్ నాకేంటంటే ప్యూర్ షేప్ బాడీ ఉంటుంది. కొంచెం లో హెవీ బాడీ ఉండే వాళ్ళకి ఏంటంటే హారిజంటల్ లైన్స్ కన్నా ఇట్లా వర్టికల్ లైన్స్ వస్తే లుక్ అనేది బాగుంటుందండి. హారిజంటల్ లైన్స్ వస్తే ఏంటంటే ఇంకా బల్కీగా ఉన్నట్టు కనబడుతుంది లోవర్ బాడీ. సో ఐ వుడ్ ప్రిఫర్ ఇట్లాంటి వర్టికల్ లైన్స్ బాటమ్కి. సో ఇట్లాంటి వర్టికల్ లైన్స్ వచ్చాయి మనకి బాటమ్కి. అండ్ దుప్పటా ఏంటంటే కొంచెం లైక్ క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. కొంచెం షైన్ అయితే ఉండిందండి దుప్పటా. అండ్ ఇది కూడా విత్ అయితే తక్కువే వచ్చింది దుప్పటా. లెంత్ పర్వాలేదండి, లెంత్ అయితే ఓకేగా వచ్చింది. అంటే మరీ షార్ట్ లెంత్ అయితే ఏం కాదండి, బట్ 2.2 2.3 అట్లా వస్తుంది. 2.2 to 2.3 మీటర్స్ అయితే వస్తుంది దుప్పటా. మరీ అంత షార్ట్గా అయితే ఏమనిపించదు. మరీ మీరు అంత టాలర్ సైడ్ ఉంటే కొంచెం షార్ట్ అనిపించచ్చు, కానీ లేకపోతే దుప్పటా పర్వాలేదండి, నాకు నచ్చింది లెంత్. విత్ అయితే కొంచెం తక్కువే ఉండింది దుప్పటాది, కొంచెం విత్ తక్కువ వచ్చి లెంత్ అయితే మీడియం లెంత్ వచ్చింది దుప్పటా అయితే వచ్చింది. అండ్ దీనిపైన కూడా మనకి బాటమ్ పైన ఎట్లా అయితే ప్రింట్ వచ్చిందో అలా వర్టికల్గా లైన్స్ అయితే ప్రింట్ వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బార్డర్, ఇట్లా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఎల్లో కలర్తో ప్రింట్ వచ్చి ఇంకో బార్డర్ వచ్చిందండి. ఇట్లా 2 బార్డర్స్ లాగా వచ్చింది దీనికి. ఓవరాల్గా సెట్ బాగుండిందండి, ఈ ప్రైస్కి వర్త్ అనిపించింది. అన్నీ కూడా బిలో 400 రూపీస్కే వచ్చాయి ఈ వీడియోలో చూపించేవి మనకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఈ వీడియోలో ఇది ఒక్కటే నేను చూపించేది 2 పీస్ సెట్ లాగా వచ్చింది, మిగిలినవన్నీ 3 పీస్ సెట్ లాగే వచ్చాయి. ఇది ఏంటంటే మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుంది. అండ్ ఇది కాట్ సెట్ లాగా వచ్చింది. అండ్ దీనికి టాప్ ఏంటంటే లెంత్ కూడా బాగా వచ్చిందండి, మరీ షార్ట్ లెంత్ కాకుండా ఇట్లా ఫుల్ లెంత్ కుర్తా లాగే వచ్చేసింది మనకి టాప్. నాకు మరీ షార్ట్ లెంత్వి వేసుకుంటుంటే కాట్ సెట్ పైన కొంచెం నైట్ డ్రెస్ అట్లా ఫీల్ వస్తుంది. సో అట్లా కాకుండా ఇట్లా కొంచెం ఫుల్ లెంత్వి తీసుకుంటే లుక్ బాగున్నట్టు అనిపిస్తుందండి. ఇట్లా ఫుల్ లెంత్ అయితే తీసుకున్నాను. ఇట్లా టాప్ అండ్ బాటమ్ వస్తుంది మనకి. టాప్ వచ్చి ఇట్లా ఫుల్ లెంత్ వచ్చేస్తుంది మనకి. దీనిపైన ప్రింట్ నాకు భలే నచ్చిందండి. ప్రింట్ కొంచెం వైబ్రెంట్గా ఉంది ప్రింట్, బట్ నాకైతే చాలా డిఫరెంట్ అనిపించి తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి బేస్ కలర్ ఇట్లాంటి బ్లూ వస్తుంది. ఆ బ్లూ పైన మనకి రెడ్, పింక్, ఎల్లో అండ్ బేజ్ కలర్ కాంబినేషన్లో మనకి దీనిపైన అయితే ప్రింట్ వస్తుందండి. మంచిగా దీనిపైన అంతా ప్రింట్ వస్తుంది మనకి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వస్తాయి మనకి. అండ్ దీనికి నెక్ వచ్చేసి మనకి ఇట్లాగా హై నెక్ లాగా వచ్చి ఇక్కడ ఒక చిన్న స్లిట్ లాగా వస్తుంది. ఇలా హై నెక్ లాగా వచ్చి స్లిట్ అయితే వస్తుంది. దీనిపైన ఏంటంటే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి. ఇలా ఎల్లో కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి వస్తాయి. అంటే ఒక రకంగా ఫ్లోరల్ ప్రింటే, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇట్లా జామెట్రిక్ ప్రింట్తో కూడా కలిపి రావడం వల్ల ప్రింట్ నాకైతే డిఫరెంట్ అనిపించింది. అండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి కొంచెం లైక్ మోర్ ఆఫ్ కాటన్ సిల్క్ ఆ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది అండి నాకు. అంటే ఇందులో ఏంటంటే ఇందాక నేను చూపించినవి ఏంటంటే ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం థిక్గా ఉన్నది ఫ్యాబ్రిక్. ఇదైతే ఫ్యాబ్రిక్ థిక్గా లేదండి, సాఫ్ట్గా థిన్గా ఉన్నింది ఫ్యాబ్రిక్. బట్ ఏంటంటే ప్యూర్ కాటన్ కాదు, ఇందులో అయితే సిల్క్ మిక్స్ ఖచ్చితంగా ఉంది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్తో వచ్చిందండి. అండ్ అంత చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటుంది. ఫ్లో కూడా ఉండింది ఫ్యాబ్రిక్లోని, మంచి ఫ్లోయి టైప్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి బాటమ్ కూడా కార్డ్స్ అండి. సో సేమ్ ప్రింట్తో సేమ్ బాటమ్ వచ్చింది. ఇట్లా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. సేమ్ టాప్ అయితే ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే ప్రింట్తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది, స్ట్రైట్ కట్ బాటమ్. దీనికి బోత్ ద సైడ్స్ అయితే ఎలాస్టిక్ వచ్చింది మనకి. అండ్ ప్యాంట్ కూడా సేమ్ ఇట్లా వచ్చిందండి, మంచి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. నాకైతే నచ్చిందండి ఓవరాల్గా ఈ సెట్. అంటే కొంచెం లైక్ వైబ్రెంట్ కలరే, బట్ బాగుండింది. రెగ్యులర్ కార్డ్స్ లాగా కాకుండా ప్రింట్ అయితే నాకు భలే నచ్చింది. ఇలా జామెట్రిక్ ప్రింట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ కలిపి రావడం వల్ల ఈ సెట్కి అయితేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి బాటిల్ గ్రీన్ కలర్, నాకైతే చాలా ఇష్టం అండి ఈ బాటిల్ గ్రీన్ కలర్. మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఈ కలర్. ఇది అండి పింక్ కలర్ రెండు కూడా చాలా బాగా సెట్ అవుతాయి అనిపిస్తుంది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి. మంచి లుక్, వైబ్రెంట్ లుక్ అయితే వస్తుంది.
అండ్ ఇందాక చూపించిన పింక్ది ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో వస్తుంది, కలర్ డిఫరెంట్ అంతే, సేమ్ ప్యాటర్న్లో వస్తుందండి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ వచ్చి దానిపైన అంతా మనకి ఇట్లాగా బాందిని ప్రింట్ అయితే వస్తుంది. నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏంటంటే వెనక్కి పైకి వస్తుంది అండి నెక్. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి మనకి దీనిపైన అంతా ఇట్లా బాందిని ప్రింట్ అయితే వస్తుంది. ఇట్లా మనకి వైట్ అండ్ కొంచెం లైట్ ఎల్లో కలర్ షేడ్లో మనకి బాందిని డాట్స్ అయితే వస్తాయండి మొత్తం కుర్తీ పైన అంతాని. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ మనకి సైడ్న స్లిట్ వస్తుందండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అండి, కానీ కలర్ వల్ల చాలా వైబ్రెంట్ అనిపిస్తుంది వేసుకుంటేనే, మంచి లుక్ వస్తుంది బికాస్ ఆఫ్ ది కలర్. అండ్ దీనికి కూడా బాటమ్ వచ్చింది మనకి 3 పీస్ సెట్ లాగే వస్తుందండి. ఇది బాటమ్ ఏంటంటే దీనికి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది, సెమీ ఎలాస్టిక్తో స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది. అండ్ ఇలా లెహరియా ప్రింట్ అయితే వస్తుందండి. దీనిపైన ఇట్లా క్రాస్గా లైన్స్ వస్తాయి. అండ్ దీనిపైన బాందిని ప్రింట్ కూడా వచ్చింది, ఇలా చిన్న చిన్న డాట్స్తో బాందిని ప్రింట్ లాగా వస్తుంది ఈ లెహరియా లైన్స్ మధ్యన. ఈ కాంబినేషన్ చాలా బాగుండిందండి. ఇలా బాందిని అండ్ లెహరియా ప్రింట్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయింది. ప్రింట్స్ ఆన్ ప్రింట్స్ యాక్చువల్లీ మిక్స్ చేయడం చాలా కష్టం అండి, బట్ చాలా బాగా మ్యాచ్ అయింది. ఇలా ప్రింట్స్ ఆన్ ప్రింట్, ఇలా బాందిని ప్రింట్ అండ్ ఇలా హెయిర్ స్టైల్లో రావడం వల్ల. అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాకుండా ఇలా సెమీ ఎలాస్టిక్ బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అండి, ఫ్లేర్ మీడియం ఫ్లేర్ వచ్చింది, స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మనకి ఇట్లాగా క్రేప్ దుప్పటా వచ్చిందండి, ఇలా క్రేప్ దుప్పటా. ఇది కూడా కొంచెం విత్ తక్కువే ఉండింది, బట్ లెంత్ అయితే పర్వాలేదండి, బాగా అనిపించింది. 2.2 మీటర్స్ టు 2.3 మీటర్స్ వరకు వస్తుంది దుప్పటా లెంత్, మీడియం లెంత్ అండి, బాగుండింది. నాకేంటంటే 2.5 మీటర్స్ ఉంటే ఇష్టం దుప్పటా, బట్ 2.25 నుంచి దుప్పటా అంత ఆడ్గా అనిపించదు లెంత్. సో ఇదైతే బాగుండిందండి, లెంత్ విత్ అయితే తక్కువ వచ్చింది. సో ఇది వచ్చేసి దుప్పటా పైన కూడా మనకి బాటమ్ పైన వచ్చినట్టు ఇట్లా లెహరియా లైన్స్ వచ్చి బాందిని డాట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకి బార్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ బార్డర్ అండ్ ఇక్కడ మెరూన్తో ఒక కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇది లైక్ దీనిపైన ప్రింట్ వచ్చింది కానీ బట్ మోనోక్రోమాటిక్ లుక్ మొత్తం అంతా సేమ్ కలర్ రావడము వల్ల, ఇక్కడ బార్డర్ డిఫరెంట్గా రావడం వల్ల ఓవరాల్గా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అయిందండి ఇక్కడ బార్డర్ కలర్ మారడం వల్ల. సో ఇది వచ్చేసి దుప్పటా. ఓవరాల్గా ఈ సెట్ కూడా బాగుందండి, అంటే ఫస్ట్ చూపించిన పింక్ కలర్ లాంటిదే, బట్ ఏంటంటే కలర్ ఆప్షన్స్ కోసం చూస్తే ఈ కలర్ కూడా ఉంది. నాకైతే ఎక్కువ ఈ కలర్ నచ్చిందండి, బాటిల్ గ్రీన్. మన స్కిన్ కొంచెం బ్రైట్గా అనిపించింది ఇది వేసుకుంటేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి, మంచి కొంచెం బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది, లైక్ మస్టర్డ్ ఎల్లో బ్రౌన్ కలర్ ఆ షేడ్లో అయితే వచ్చింది మనకి. ఇది కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. దీనికి ఇలా రౌండ్ నెక్ వచ్చి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి అండ్ సైడ్న స్లిట్ వస్తుందండి. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. ఇది కూడా మనకి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది, ఇలా మంచి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ లా అయితే వస్తుంది. కాటన్ బ్లెండ్ అంటే డెఫినెట్గా కొంచెం సిల్క్ మిక్స్ అయితే ఉంటుందండి, అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గా ఉండింది. బట్ ఓవరాల్గా ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ చాలా బాగుండింది, లుక్ వైజ్ అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుండింది ఈ సెట్ది. సో దీనిపైన కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుందండి. దీనిపైన ఇట్లాగా డార్క్, అంటే ఇది మనకి లైట్ మస్టర్డ్ కలర్ వచ్చింది అండ్ దీనిపైన ప్రింట్ ఏంటంటే డార్క్ మస్టర్డ్ కలర్తో వచ్చింది. ఇట్లా డార్క్ మస్టర్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ వైట్ కాంబినేషన్లో ప్రింట్ అయితే వచ్చింది. చాలా సెటిల్గా ఉందండి ప్రింట్ చాలా డీసెంట్ అనిపిస్తుంది. అంటే మనకి టాప్ కలర్లోనే మొత్తం ప్రింట్ కలర్ కూడా కలవడం వల్ల లుక్ అయితే చాలా బాగుండిందండి కుర్తీది. ఓవరాల్ కానీ సింపుల్గా ఉండింది, వేసుకుంటే చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ అనిపించింది నాకు. మంచి ఒక బ్రైట్ లుక్ అయితే వచ్చింది ఇది వేసుకుంటేని. ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ అండి. ఒకవేళ తక్కువ ప్రైస్లో 3 పీస్ సెట్ టాప్ బాటమ్ అండ్ దుప్పటా చూస్తుంటే ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది. సో ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చి మనకి సెమీ ఎలాస్టిక్తో స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇట్లా సెమీ ఎలాస్టిక్తో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. దీనికి కూడా ఇట్లా మనకి సెమీ ఎలాస్టిక్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎలాస్టిక్ రాలేదు. ఈ ఫినిష్ చాలా నచ్చిందండి నాకు, నీట్గా వచ్చింది ఇక్కడ ఫినిష్. ఎలాస్టిక్ రాకపోవడం వల్ల ఇట్లా స్ట్రైట్గా నీట్గా అయితే వచ్చింది లుక్. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మనకి ఇలాగా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది, ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ దీనిపైన ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చాయండి. నాకైతే బాటమ్స్కి కానీ టాప్ కానీ ఏదైనా ప్రింట్ వర్టికల్గా ఉంటేనే ఇష్టం, బికాజ్ నేను ఏంటంటే పెద్ద అంత హైట్ ఉన్నానండి, నా హైట్ వచ్చేసి 5'4". సో నా హైట్కి ఇట్లాంటి వర్టికల్ లైన్సే బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది నాకు. సో ఇట్లాగా మంచి వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి క్రేప్ దుప్పటా వచ్చింది. ఇది కూడా మనకి ఏంటంటే విత్ తక్కువ వచ్చిందండి, లెంత్ ఓకే అనిపించింది, మరీ షార్ట్ లెంత్ కాదు,
బాగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది అండి, బాగానే ఉండింది దీనికి. స్పెషలీ కొంచెం ఇట్లాంటి ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ రేంజ్లో మనకి కుర్తీ సెట్స్ విత్ దుప్పటా వచ్చినప్పుడు దుప్పటా షార్ట్గానే వస్తాయండి. బట్ అంత షార్ట్గా కాకుండా ఈ లెంత్ అయితే బాగా వచ్చిందండి, బాగా అనిపించింది నాకు. మరీ షార్ట్గా కాకుండా బాగా వచ్చింది. బట్ ఏంటంటే విత్ అనేది తక్కువ ఉంది దుప్పటాకి. అండ్ దీనికి కూడా ఇట్లాగా వేరే కలర్తో గ్రీన్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. అంటే ఇదంతా కూడా మనకి ప్రింట్స్ డిఫరెంట్ లైట్ కలర్ డిఫరెన్స్ వేరియేషన్లో మొత్తం అంతా ఒక మోనోక్రోమాటిక్ లుక్ క్రియేట్ అవ్వడం వల్ల ఇట్లా బార్డర్స్ డిఫరెంట్ కలర్ వచ్చి అది సెపరేట్ అవ్వడం వల్ల లుక్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అయింది ఈ సెట్ది. ఇట్లా దుప్పటాస్కి డిఫరెంట్ కలర్తో బార్డర్ ఇవ్వడం, అది కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్తో అయితే ఇచ్చారు బార్డర్ మనకి. ఈ మస్టర్డ్ ఎల్లోకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా కాంట్రాస్ట్గా అండ్ మంచి లుక్ అయితే ఇచ్చిందండి. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ షాప్సీ యాప్ని కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్. సో గైస్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.